హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. మనలో చాలామంది షాపింగ్ చేసేటప్పుడు స్మాల్ మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. అవి ఏంటి, దానివల్ల మనం ఫ్యాషన్లో టైం వేస్ట్ అవుతుంది, అలానే మనీ కూడా. అది రాకుండా ఉండాలి అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెండ్కి తగ్గట్లుగా డిజైన్ సెలెక్ట్ చేసుకోవటం. మనం ఏదైనా ఒక ట్రెండ్ కానీ ఒక డిజైన్ కానీ చూసాము అంటే వెంటనే దాన్ని తీసేసుకుందాము అనిపిస్తుంది. వెంటనే ఫస్ట్ మనం ఆ డిజైన్ అయితే కొనేస్తాము. అది మన బాడీకి సెట్ అవుతుందా, మన స్కిన్ టైప్కి ఆ కలర్ సూట్ అవుతుందా లేదా అనేది అయితే గమనించుకోము. దానివల్ల మనం ఆ డిజైన్ని తీసుకున్న తర్వాత మన బాడీ టైప్కి ఆ డిజైన్ సెట్ అవ్వకపోవచ్చు, లేదు అంటే మనం తీసుకున్న కలర్ మన స్కిన్ టోన్కి మిస్ మ్యాచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సెలెక్షన్. మనం ఏదైనా ఒక డిజైన్ని చూసాము అంటే చూడగానే నచ్చేస్తుంది. ఓకే, మనకు ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ మనకి సెట్ అవుతుందా, సూటబుల్ అవుతుందా లేదా అనేది గమనించుకోకుండా డ్రెస్ని అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చేసుకుంటాము. తీసుకున్న తర్వాత సమ్మర్ అలానే లాంగ్ వేర్లో ప్రిఫర్ చేయాలి అనుకున్నట్లయితే ఆ ఫ్యాబ్రిక్ మనకి ఇన్కన్వీనియంట్గా ఉంది అంటే మనకి ఆ డ్రెస్ అనేది అంతగా సెట్ అవ్వదు. కాబట్టి ఇది కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇగ్నోరింగ్ మెజర్మెంట్స్. చాలా మెంబర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ అనమాట ఇది. మనకేంటంటే ఏదైనా ఒక డ్రెస్ చూసాము, ఓకే సూపర్గా నచ్చేసింది, ఇక దాని మెజర్మెంట్స్ అది మన బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది గమనించుకోకుండా, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్సెల్ తీసుకుంటాను, ఓకే అది ఎక్సెల్లోనే ఉందా, ఎల్ ఉందా, ఎల్ అయినా సరే మన సైజుకి ఫిట్ అవుతుందా, ఇలాంటివి ఏమీ గమనించుకోకుండా ఆర్డర్ పెట్టేస్తాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ బాగా నడుస్తుంది కదా ఆన్లైన్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట. అంటే కొన్ని బ్రాండ్స్ని బట్టి మనకి ఎక్సెల్ సరిపోతే కొన్ని బ్రాండ్స్ మారే కొద్దీ ఎల్లోనే సరిపోతుంది. మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం డ్రెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ వన్, అలాగని మనలో చాలామంది ఎక్కువగా చేసే మిస్టేక్ ఇది కూడా ఉంటుంది. మనం ఏదైనా ఒక డిజైన్ చూసినప్పుడు, లేదు ఒక దుప్పటా చూసాము, ఏదైనా ఒక బ్లౌజ్ చూసాం, ఇలా ఏదైనా ఒకటి చూసినప్పుడు మనకి సూపర్గా నచ్చేస్తుంది, కానీ దాంతో మనం ఏ దానికి పేరప్ చేసుకోవచ్చు అనేది గమనించుకోము. జస్ట్ తీసుకుంటాము, దాన్ని మనం ఎప్పటికీ దానికి మ్యాచింగ్ ఇంకొకటి చూసుకోలేము. తీసుకున్న దాన్ని దేనికి పేరప్ చేయలేక దాన్ని అలాగా వార్డ్రోబ్లో పక్కన పడేస్తాం. కాబట్టి నచ్చింది అని కాకుండా దాన్ని దేంతో మనం పేర్ చేసుకోగలుగుతాము అనేది చూసుకొని మాత్రమే షాపింగ్ చేసుకోవాలి. మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా స్మార్ట్గా షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మన ముద్రా ఫ్యాషన్ స్టూడియోని ఫాలో అవ్వండి. అలానే మన వీడియోని లైక్ చేయండి, మన పేజ్ని ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం.